జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. శవము అంటే ఎక్కడి నుండో రాదు. ప్రాణం లేకపోతే ఈ శరీరమే ఒక శవం. ప్రాణం ఉన్నంత వరకు ఎవరి శవాన్ని వాడు మోసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయాక ఆ శవాన్ని నలుగురు మోస్తారు, అంతే తేడా. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది. ఎందుకంటే ఇది సమాజంలోకి ఒంటరిగా పోలేదు కాబట్టి. కానీ నిజం మాత్రం ఎప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. అలాగే ఖచ్చితంగా మాట్లాడేవారు కూడా ఒంటరిగానే ఉంటారు. ఇది నిజం. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని అర్థం. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ నిన్ను దగ్గరికి తీసుకోరు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది. కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని కాడొదిలేస్తావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. కుండలు వేరైనా మట్టి ఒక్కటే. నగలు వేరైనా బంగారం ఒక్కటే. ఆవులు వేరైనా పాలు ఒక్కటే. అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం. ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం. జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత.